దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థన మరి ఈవినింగ్ లైవ్ అటెండ్ అవుతున్నారండి? ఈ దినం దేవుని వాగ్దానం ప్రభు మనందరికి ఇచ్చిన చక్కటి శ్రేష్టమైన దేవుని మాటలు. మీరందరూ బలపరచబడాలి, ఆత్మీకంగా ఎదగాలి, దేవునిలో ఫలించాలి. ముఖ్యంగా ఆయన వాగ్దానం ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా మీకు దేవునికి మంచి రిలేషన్ ఉండాలి. కాబట్టి ఉదయకాల ప్రార్థనలు, ఉదయకాల ఆరాధనలు, ఉదయకాల ధ్యానాలు ఇవన్నీ మన జీవితానికి ప్రాముఖ్యం. ఇంకా రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఉంటే ఇదే రక్షణ దినం. ఎంతకాలం అండి ఏసేకి దూరంగా ఉంటారు? ఇప్పటికైనా మీ హృదయాన్ని ఏసేకి ఇవ్వలేరా? మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోలేరా? యేసు రక్షకుడు దేవుడిని పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఎందుకు యేసుని నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. కాబట్టి ఉదయం దయచేసి నా మాట విని ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మా జీవితాలు పాడైపోయినాయి, చెదిరిపోయినాయి, ఆత్మీయంగా దిగజారిన వారు యేసు మిమ్మల్ని విడవడి ఎడబాయాడు. ఆయన నమ్మదగిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు పట్ల కృప చూపుతాడు, నీ బిడ్డల పట్ల, నీ పట్ల. ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారు ఈ ఉదయకాలం ఏం వాగ్దానం అని. నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం, 2వ మాట. నేను మిమ్మల్ని చెర నుండి రప్పించదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనుల్లోకి, ఏ స్థలంలోకి మిమ్మల్ని తోలివేస్తున్నావు ఆ జనులందరి నుండి ఆ స్థలం నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. సమకూర్పు, పోగు చేయటం, ఇది చాలా దేవుని దృష్టిలో దేవుడు మన పట్ల చేసేది. కుటుంబం, ఆత్మీయ స్థితి, ఆరోగ్య పరిస్థితి, చెదరగొట్టబడిన అనుభవాలు. కొంతమంది మా ఫ్యామిలీ చెదిరిపోయిందండి, మా ఫైనాన్షియల్గా చెదిరిపోయానండి, ఆత్మికంగా చెదిరిపోయానండి, పడిపోయానండి అంటారు కదండి. చూడండి, దేవుని ప్రజల విషయంలో దేవుడే వాగ్దానం. ఎక్కడెక్కడ వారు చెదిరిపోయారు, ఎక్కడెక్కడ స్కాటర్డ్ అయిపోయారు, నేను అక్కడి నుంచి రప్పించి వారిని సమకూర్చి రప్పిస్తాను, సమకూరుస్తాను. నువ్వు ఎక్కడెక్కడ చెరలో, ఈ రోగము, బాధ, ఇరుకు, ఇబ్బంది, పాపం, ఏ చెరలో ఉన్నావు, ఎక్కడ పోయి పడ్డావు, దేవుడట సమకూరుస్తాడట. నీ జీవితాన్ని సమకూర్చబోతున్నాడు సహోదరి, నీ కుటుంబాన్ని సమకూర్చబోతున్నాడు. నీ బిడ్డల విషయంలో సమకూర్పు, నీ సంఘ విషయంలో సమకూర్పు, నీ ఆత్మ విషయంలో సమకూర్పు, నీ ఆర్థిక విషయాల్లో సమకూర్పు, నువ్వు కోల్పోయిన సాక్ష్యం విషయంలో సమకూర్పు. ఈరోజు దేవుడు మనందరితో ధైర్యం తెచ్చుకోండి. మీరు ఎక్కడెక్కడ చెదిరిపోయారు, చెదిరిన నిన్ను సమకూర్చదని ఈరోజు వాగ్దానం. చెదిరిన నిన్ను సమకూర్చదని. నీ బ్రతుకు పాడైందా, నీ జీవితం పాడైందా, ధైర్యం తెచ్చుకో. దేవుని వాక్యది, ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దయచేసి వాగ్దానం రిసీవ్ చేసుకొని పట్టుకొని మీ ఫ్రెండ్స్ అందరికి పంపుతూ ప్రేయర్ఫుల్గా రిసీవ్ చేసుకోండి. ఈవినింగ్ కూడా రెగ్యులర్గా మీకు ఇదే యూట్యూబ్, ఫాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వటానికి మీరు బలం పొందటానికి. కాబట్టి అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేయండి. దేవుడు చెదిరి నీ జీవితాన్ని సమకూర్చబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం అన్నిటికీ థ్యాంక్స్ చెప్పు, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? రక్షణ లేని వారు రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, అప్పులు, ఆర్థిక బంధకాలు ఉన్న వారికి విడుదల, శాపములు ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడి ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు సమకూర్చబడాలి, యవ్వన బిడ్డలు వారి జీవితాలు ఆశీర్వదించబడాలి, చెదిరిన జీవితాలు, పడిపోయిన జీవితాలు, పాపములు ఉన్న జీవితాలు, బంధకములు ఉన్నవారు నాయన క్షేమాప్ స్థితిలోకి రావాలి. అంతేకాక మా దేశంని, ప్రపంచాన్ని రక్షించండి. మా దేశంలో నీ కృప ఆవరింపజేసే రక్షణ మార్గాలు నడిపించి మా దేశానికి, మా దేశ ప్రజలకి న్యాయ సంబంధమైన కార్యాన్ని మీరు జరిగించండి. అయా క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని, దైవజన్ని, అభిషక్తులు లేవనెత్తి వారిని బలపరిచి వారికి తోడుగున్న సంఘాలు, ఆత్మీయులు సమకూర్పులోనికి వారి కుటుంబాలు మీరు తీసుకురండి. ఏ సేవకులైనా అనారోగ్యాలతో బాధల్లో వారి కుటుంబాలు ఉంటే వారిని విడిపించండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాలని గద్దిస్తూ మా పరిచర్య మీద అభిషేకము తోడై ఉండి నడిపించండి. అంతేకాక ప్రభా, ఎక్కడెక్కడ ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు, వారు ఎక్కడెక్కడ చెదిరారో అందులో సమకూర్పు జరుగునట్టు సహాయం చేయండి. నాయన చదువుకున్న బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. అంతేకాక ప్రభా, ఎవరెవరు నాయన ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారి కుటుంబాలు, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు బ్లెస్ చేస్తున్నాం. యవ్వన బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు ఎవరైనా బర్త్డే జరుపుకుంటే వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. ఈ ఉదయకాలం రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. అయ్యా, భూ సంబంధమైన తగాదాలు, కోర్టు కేసులు న్యాయం చేయండి. ఎవరికి కష్టమున్నా విడిపించి మీ నామాన్ని గొప్ప చేసుకొని సహాయం చేసి మీరు తోడై ఉండమని, ఈ ఉదయకాలం ప్రతి వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం అందరూ ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక్కరూ ఉదయకాలం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో మీకు
లైవ్ మార్నింగ్ ప్రేయర్ వస్తుంది, అన్నిటికీ నేను ప్రార్థన చేస్తున్నాను. వాక్యం వినండి. ఈ దినం వాగ్దానం ఈవినింగ్ కూడా 6 o'clock 6 to 9 లైవ్ మిస్ చేసుకోకండి. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ పాలు పొందండి. ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ప్రతి సండే 3 ఆరాధనలు ఉంటాయి. వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు. ఈ రోజు నుండి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ మరి బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది 29-31. కాబట్టి ప్రార్థించండి. రావాల్సిన వారు వచ్చి 3 దినాలు మీరు మంచి తర్ఫీదు పొందొచ్చు టీచర్స్గా. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.